శ్రీరాముని అనురాగం వల్లే ఉడతకు వీపుపై 3 తెల్లటి చారలు ఏర్పడ్డాయని మీకు తెలుసా? అయితే ఈ కథను వినండి. హనుమంతుని ద్వారా సీతమ్మ జాడ తెలుసుకున్న శ్రీరాముడు లంకలో రావణుడి చెర నుంచి సీతమ్మను తీసుకురావడం కోసం లంకకు అనుసంధానంగా సముద్రంపై వంతెన నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. దాంతో రామసేతు నిర్మాణం పనులను వానర మహాయోధులంతా మొదలుపెట్టి పెద్ద పెద్ద బండరాళ్లను తీసి సముద్రంలో వేయడం ప్రారంభించారు. ఇంతలో ఇది చూసిన ఒక ఉడత భక్తితో, నా రామయ్య తండ్రికి నేను చేయగలిగినంత సాయం చేయాలి అని నిర్ణయించుకొని అక్కడున్న చిన్న చిన్న గుళకరాళ్లను ఏరుకుని వచ్చి ఆ పెద్ద రాళ్ల పక్కన పెట్టడం ప్రారంభించింది. అది చూసిన వానరులు నవ్వి, పక్కకు వెళ్ళు, లేదంటే బండరాళ్ల మధ్యలో ఇరుక్కొని చేస్తావని ఎగతాళి చేశారు. దాంతో ఉడత మనసు తీవ్రంగా గాయపడి కన్నీళ్లు పెట్టుకుంది. ఉడత భక్తిని దూరం నుంచి చూసిన శ్రీరాముడు ఉడత వద్దకు వచ్చి దానిని ప్రేమగా తీసుకొని తన వేళ్లతో దాన్ని వీపుపై నిమురుతూ, నీ ఉడత భక్తిని రానున్న రోజుల్లో ప్రతి సాయంలో తలుస్తారని వరమిచ్చాడు. జై శ్రీరామ్.